మెక్సికోలో భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది. గెరెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ ప్రాంతం నుంచి మెక్సికో సిటీ వరకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భవనాలు కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. కొన్ని చోట్ల భూమి పగుళ్లు తీసింది. భూకంపం కారణంగా ఒకరు మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. మెక్సికో ప్రెసిడెంట్ క్లౌడియా షిన్బామ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అధ్యక్షురాల్ని సురక్షితంగా తరలించారు. నేపాల్లోని భద్రాపూర్ ఎయిర్పోర్ట్లో ఒక విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. బుద్ధా ఎయిర్వేస్కు చెందిన విమానం ఖాట్మండు నుంచి 51 మంది ప్రయాణికులు 4 సిబ్బందితో బయలుదేరింది. రాత్రి భద్రాపూర్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. రన్వేను దాటుకుని ఏకంగా 200 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లి గడ్డిలో కూరుకుపోయింది. ఇంకా ముందుకు వెళ్లి ఉంటే విమానం నదిలో పడిపోయేది. ఫ్లైట్ దూసుకెళ్లడంతో భారీ కుదుపులకు లోనై పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. యమన్ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. యుఏఈ మద్దతున్న వేర్పాటువాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఎయిర్ స్ట్రైక్స్ చేశాయి. ఈ దాడిలో 7 మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. హద్రామౌత్ ప్రావిన్స్లోని అల్ ఖసా ప్రాంతంలోని మిలిటరీ శిబిరం లక్ష్యంగా కూడా దాడులు జరిగాయి. సౌదీతో సరిహద్దు పంచుకుంటున్న హద్రామౌత్లోని వేర్పాటువాదుల శిబిరాలతో పాటు ఆ ప్రాంతాన్ని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సౌదీ అరేబియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.